తెలుసుకుంటే దానికి సంబంధించి ఇంకా మీరు అప్డేట్ అవ్వచ్చు. ఎప్పుడైతే అప్డేట్ అవుతారో అప్పుడు మీకు అవకాశాలు కాళ్ళ దగ్గరకు వస్తాయి. అట్లా అప్డేట్ లేని వాళ్ళు వేల మంది ఉన్నారు ఈ జిల్లాలో. వాళ్ళంతా తల్లిదండ్రులు పెట్టేది తిని స్టైల్గా డ్రెస్ వేసుకుని షికారులు కొట్టుకుంటా తిరుగుతూ ఉంటారు. అవి చూస్తుంటారు కాబట్టి నేను ఎక్కడికి పోయినా బాగా ప్రెస్ చేసి అడుగుతుంటాను, వేరేగా అనుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకా ఆడపిల్లలు మీరు ఎవరన్నా చూస్తున్నారా అలా అవకాశాలు? తెలీదా? తెలిసినప్పుడు చూస్తారు కదా. నిన్ననే నేను ఒక నంద్యాలలో జేఏసీ క్రిస్టియన్స్ 4th యానివర్సరీ ప్రోగ్రామ్ వెళ్ళింది. నేను కొంతకాలం డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్గా చేశాను. దాంతో నాకు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ సంబంధించిన సంస్థలు బాగా తెలుసు. వాళ్ళ మీటింగ్ లో వెళ్ళి అందరూ వాక్యం చెప్తున్నారు, దేవుని వాక్యం చెప్తున్నారు. హిందూస్ ముస్లిమ్స్ మత పెద్దలు కూడా పిలిచారు. నేను ఒకటే చెప్పాను, హిందువులు ప్రార్థన చేస్తున్నారు, ముస్లిమ్స్ ప్రార్థన చేస్తున్నారు, క్రిస్టియన్స్ ప్రార్థన చేస్తున్నారు. అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి, మనం బాగుండాలి చేస్తున్నారు కదా. మరి పేదరికం నిరుద్యోగం ఎందుకు తగ్గడం లేదు? అది కూడా చెప్పారు. ఇది ఆధ్యాత్మికంగా ఆలోచించాలంటే ప్రాక్టికల్ గా ఆలోచించాలి. 1 వేలో పోతున్నాం, 1 వేలో పూర్వకాలం నడిచింది రాజుల టైంలో. ఇప్పుడు అలాగే అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. మద్రాసు వాళ్ళు క్రిస్టియానిటీ కోచింగ్ చెప్పేది, ఆదివారం చెప్పేది, అలాగే హిందూ సంబంధించి చెప్పేది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మరి చాలా మందికి పల్లెల్లో చదువులకు సంబంధించి నాలెడ్జ్ లేదు. దాదాపు ప్రతి మండలం టచ్ చేశారు మైనారిటీ ఆఫీసర్. ఇప్పటికీ తెలియదు ఏం చదవాలి, ఎలాంటి ఉద్యోగానికి ఏ విధంగా చూస్ చేసుకోవాలి అనేది ప్రతి. మీకే అడుగుతున్నా, ఒక కోర్స్ వచ్చారు, 3 నెలలు అయిపోయింది. దీని గురించి మా సార్లే మాకు చూపిస్తారులే జాబ్ అనేది ఒక మీ మైండ్ లో కూర్చోండి. అది కూర్చొని సోమనలాగా తయారు చేసింది. ఆకలిగా ఉండేవాడు వేటాడతాడు, కట్టు నిండినోడు స్తబ్దంగా ఒక చోట. నాకు అలా అనిపిస్తుంది. సార్లు చూపిస్తే ఇందాక 8 hours డ్యూటీ అంటారు, సార్ చూపించారంటే మనం ఎత్తుకునేది 12 గంటలు కట్టి అట్లా కూడా ఏమన్నా ఉండిండొచ్చుగా. అలా కోర్స్ నేర్పిస్తున్నారు, పెద్దలు ఉన్నారు, ఒక దారి చూపిస్తారు. కానీ ఆ దారిలో మనం ఇంకా మంచి ఏమేమి అవకాశాలు ఉన్నాయో ప్రయత్నం చేస్తే మీకే కాకుండా మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్ కి, ఇక్కడ ఉండే గ్రూప్ ఎట్లయినా ఈ గ్రూప్ క్రియేట్ చేస్తుంటారు కదా, గ్రూప్ లో వాళ్ళకి కూడా నేను ఫలాన్ని చేస్తున్నా అని పెడతావు కదా వాట్సాప్ లో, అందరికీ ఉపయోగపడుతుంది. నీ ఒక్కరి కష్టం ఎంతమందికి లాభం అవుతుంది. అట్లా ఆలోచించాలి. ఇక ఈ ప్రోగ్రామ్ ఎలిమినేషన్ ఆఫ్ జెండర్ బేస్డ్ వైలెన్స్ చేయండి. మీ ఊర్లోకి వెళ్ళినాక కూడా ఇదే విధంగా కదా కొంచెం మార్పు. నా మాటలు కొన్ని ఉన్నారు, కొద్దిగా మార్పు రావాలి. కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. ఎవరో ఏదో చేస్తారని కాదు, మనకు మనమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ధైర్యం పెంచుకుంటూ కొద్దిగా
మెయింటైన్ చేయగలిగిన హ్యాపీగా బతికేయచ్చు. ఇంకా కొన్ని చోట్ల వీక్ మైండ్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటివి కూడా కొద్దిగా ఓర్పుగా ఉంటే ఏ చెడు మనకు ధరించేది. అర్థమైందా? ఇది ఒక క్లారిటీగా కాకుండా ఏదన్నా ఇంకా ఏమన్నా మీ డౌట్స్ ఉంటే అడగండి. నేను చెప్తా ఉంటే చాలా చెప్తూ ఉంటా, ఎస్పెషల్లీ మీటింగ్ సంబంధించి లేదా ఇందాక నేను చెప్పాను జాబ్ సంబంధించి ఏమన్నా అడగండి. పోయేదానా సార్? ఏం లేదు. Stop violence. Against women. 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 Stop violence. Stop violence. Stop violence. Stop violence. Stop violence. Stop violence. ఎట్లా ఎక్కడ దాకా? ఏంటంటే చెప్తున్నారు, ఏం చేయాలి చెప్తున్నారు.